In spoken English, there are generally 12 tenses, each serving a different purpose to indicate when an action or state occurs. Here, a breakdown of the 12 sentences with examples for each. Present simple. She reads every morning. ఆమె ప్రతి ఉదయం చదువుతుంది. Present continuous. She is reading a book right now. ఆమె ప్రస్తుతం ఒక పుస్తకం చదువుతోంది. Present perfect. She has read that book before. ఆమె ఆ పుస్తకం ముందే చదివేసింది లేదా ఆమె ఆ పుస్తకం ముందు చదివింది. Present perfect continuous. ఆమె 2 గంటలుగా చదువుతోంది. She has been reading for 2 hours. Past simple. She read the book yesterday. ఆమె నిన్న ఆ పుస్తకం చదివేసింది. ఆ పుస్తకం చదివింది లేదా ఇలా కూడా చెప్పచ్చు. Past continuous. She was reading when I called her. నేను ఆమెను కాల్ చేసినప్పుడు ఆమె చదువుతూ ఉన్నది. Past perfect. She had read the book before the discussion started. చర్చ ప్రారంభమయ్యే ముందే ఆమె ఆ పుస్తకం చదివేసింది. Past perfect continuous. She had been reading for an hour before the phone rang. ఫోన్ రింగ్ చేయటం ప్రారంభమైన ముందే ఆమె 1 గంట కాలంగా చదువుతూ ఉంది. ఫ్యూచర్ సింపుల్. షీ విల్ రీడ్ ద బుక్ టుమారో. ఆమె రేపు ఆ పుస్తకం చదువుతుంది. ఫ్యూచర్ కంటిన్యూస్. షీ విల్ బీ రీడింగ్ ఎట్ 8 PM. ఆమె రాత్రి 8 గంటలకు చదువుతూ ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్. షీ విల్ హ్యావ్ రీడ్ ద బుక్ బై ద టైమ్ యూ అరైవ్. మీరు చేరే సమయానికి ఆమె ఆ పుస్తకం చదివి ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. షీ విల్ హ్యావ్ బీన్ రీడింగ్ ఫర్ 2 hours బై ద టైమ్ యూ అరైవ్. మీరు చేరే సమయానికి ఆమె 2 గంటలుగా చదువుతూ ఉంది.